బట్ వీటి గురించి పాజిటివ్గా మాట్లాడి నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ మీరే అనుకుంటా. మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు నా గురించి ఏదైనా డైరెక్షన్ ఏదో అన్నారు ఎదురైలా అంటే నేను ఐఎమ్ నాట్ న్యూ టు క్రిటిసిజం. అంటే బట్ అంటే సార్ ఇప్పుడు నాట్ ఆల్ ద రివ్యూస్, కొంతమంది రివ్యూస్ జెన్యున్గా పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఈ మధ్యన ఎక్కువ వెబ్సైట్స్ వచ్చేయడం, లేకపోతే మైక్స్ ముందు చాలామంది నాలెడ్జ్ లేకుండా వచ్చి మాట్లాడటం, వీటి వల్ల కూడా చాలా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న ఒక థింకింగ్ నాకు ఉంది. మరి మీరు సినిమాలో ఉంటున్నారు కాబట్టి మీకే తెలియాలి. ఉంది ఎందుకంటే రివ్యూ రైటర్స్ తాలూకు అంటే అరకొర జ్ఞానంతో మాట్లాడడం ఒకటి, రెండోది అరకొర జ్ఞానం కూడా కాదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటున్నా. టేస్ట్ వేరు. ఇప్పుడు నాకు పలానా హీరోయిన్ నచ్చదు, లేకపోతే పలానా హీరో నచ్చడు, వాడి సినిమా ఎంత మంచి చూపించినా నాకు ఎక్కదు. వాడు ఏదో వచ్చి ఇప్పుడు వాడిని బ్యాడ్ చేయడానికి వస్తాడు. ఇంకోటి ఏంటి, మనకి రివ్యూస్లో ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ మాట్లాడితేనే పబ్లిసిటీ. ఎవరికి సినిమా విషయం పక్కన పెడదాం. ఇప్పుడు నేను కూర్చొని చాలా హుందాగా ఇది చాలా బాగా తీశారు, చాలా బాగా తీశారు, ఇది బాగుంది, అది బాగుందంటే ఎవరు చూడడు కనీసం. ఏంటా సినిమాలో ఉంది, బుద్ధి లేదటికి, అది ఇది అంటేనే నాకు ముందు వ్యూవర్షిప్ పెరుగుతుంది. యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. దాన్ని నేనేమంటానంటే వాటిని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్కి ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు, లేకపోతే ఒబెసిటీ వల్ల మనకి ఇబ్బందులు రాకుండా, డయాబెటీస్ లాంటివి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు, బీపీ లాంటివి ఏమైనా వస్తే జాగ్రత్తలు తీసుకోవచ్చు. కరోనా నుంచి ఏం జాగ్రత్త తీసుకుంటాం? రేపు రాబోతున్న వైరస్ నుంచి, వైరస్లు పక్కన పెడతాం, పెద్ద సునామీ వస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? పారిపోవాలంతే, బతుకుండాలంటే, లేకపోతే వెయిట్ చేసి. ఇది ఇన్నోవేటబుల్ అంటున్నా. పబ్లిక్ తాలూకు ఒపీనియన్ ఏదైతే ఉందో దే విల్ మేక్ సౌండ్ ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ టు సే సంథింగ్. నా ఒపీనియన్ ఇది. ఫట్ మన వస్తాడు చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ సినిమాని తీసుకుందాం ఊరికే, బాహుబలి అద్భుతం అని అందరూ అంటుంటే ఒకటి వచ్చి అంత సీజీలు పెడితే ఎవరైనా తీయచ్చు, సీజీలకి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అది పెద్ద దీనిగా లేదు, ఇంటర్నేషనల్ నేను చూసిన సినిమాల్లో అలా. ఏంటి ఎటు నుంచి ఎవరిని కంపేర్ చేస్తున్నావు? నీ సమస్య ఏంటి? ఇక్కడ ఉంటాయి బాస్, ఇవి ఉంటాయి. ఎందుకు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా కొన్ని క్రిటిసిజం చేస్తే అర్థం కాదు నాకు. కొంతమంది అంటుంటారు అంటే సినిమాలు ఎక్కువ చూడకుండా టీవీలో కూర్చున్న వాళ్ళు, నువ్వు టీవీ తగ్గించావంటే, నువ్వు టీవీలోనే రా, సినిమాలు వస్తున్నాయి చూడలేకపోతున్నావు, అక్కడెక్కడో వస్తున్నాయి, ఓటీటీలో వస్తున్నా తెలియట్లేదు, నువ్వు టీవీలో ఉండాలి. అరే దిస్ ఈస్ అ ప్రమోషన్ నా వాట్ ఐ గాట్ ఇన్ మూవీస్. ప్రమోషన్ అంటే ఏంటి? గుర్తింపు పరంగా కాదు, కొంచెం బెటర్ రెమ్యునరేషన్స్ ఉంటాయి, వర్కింగ్ టైం తక్కువ ఉంటుంది, లగ్జరీస్ ఎక్కువ ఉంటాయి, అది బెటర్ లివింగ్. అండ్ లివింగ్ రూమ్లో ఉండే టీవీ క్యారెక్టర్స్కి వచ్చే రికగ్నిషన్ ఈ సినిమా వాళ్ళకి ఎక్కడ వస్తుంది? రాదు. ఇది కాదని అంటుంది. అంటే మనం ఏ పర్స్పెక్టివ్లో అవతల మనకు సలహా ఇస్తారో మనకు తెలియదు. ఎందుకు అంతదాకా ఎందుకు? ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో నేను మ్యూజిషియన్ అవుదాం, సింగర్ని అవుదాం అని వచ్చాను. ఎర్రబస్ ఎక్కింది ఆ రీజన్తో. అందరిని వెనకలాగారు. నీకెందుకురా అవసరమా? ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే మీ ఫాదర్కి, నీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటావు కదా, ఎందుకు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలుసు, మనకి ఎవరున్నారు అక్కడ. అయిపోయింది. ఇక్కడికి వచ్చా, యాక్టింగ్ స్టార్ట్ చేశాను. అవును సింగింగ్ అని వెళ్ళావు, అది ఎందుకు చేయట్లేదు? యాక్టింగ్ చేయాలి కదా నువ్వు. యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? సింగింగ్ అది చేయాలి, అదని ఇది ఎందుకు వచ్చావు? నిలకడ ఉండాలిరా దేనో దాని మీద, ఇది లేకపోతే అవ్వదు, నువ్వు సింగర్ అవ్వలేవు ఎలా అయితే అనగానే రైటర్ని అయ్యా. అదే యాక్టింగ్ బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు రైటింగ్ చేస్తున్నావు? ఇన్ని పడవల మీద ప్రమాణం చేస్తే ఇది చెప్తున్నాను, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇస్ మాస్టర్ నన్. నాకు వద్దురా, హూ ఈజ్ మాస్టర్ హియర్? షో మీ వన్ పర్సన్. ఒక రికార్డ్ బ్రేక్ చేస్తే దాని తల్లదనేది ఇంకోటే, తల్లదే వస్తాం. ఐ జస్ట్ వాంట్ టు బి ఇన్ ద గేమ్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ టెండూల్కర్ ఆర్ విరాట్ కోహ్లీ కాదు. ఎప్పుడో మనకి ఎవడో దెబ్బ తగిలితే వాడు వెళ్ళి బ్యాట్ ఇస్తారు కదా, ఆడికి ఆడు ఊపుకుంటే వెళ్ళి 11th ప్లేయర్ 12th ప్లేయర్ అంటారు. ఆడు ఉంటాడు, హీల్ బి హ్యావింగ్ ఆల్ ది కంఫర్ట్స్. అదే టికెట్స్ ఉంటాయి, ఫ్లైట్ టికెట్స్, కాంప్లిమెంట్స్, చిన్న శాలరీ ఉంటుంది ఆడికి, అదే హోటల్ ఇస్తారు, అదే కాంప్లిమెంట్స్, ఫుడ్ గిడ్ అన్నీ ఉంటాయి. ఆ గ్యాలరీలో కూర్చోవచ్చు, మ్యాచ్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళ కోర్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికో కాల్లో చెయ్యో నొప్పి పెట్టింది, అరే నువ్వు వెళ్ళరా అంటారు, ఇటు ప్యాడ్స్ కట్టుకుని పాట 6లు కొట్టి వస్తాడు, క్లాప్స్ పడతాయి. ఐ జస్ట్ వాంట్ బి దట్. అంటే మెయిన్ అని టార్గెట్ ఏదో పెట్టేసుకొని వాళ్ళని కొట్టేద్దాం వీళ్ళు కొట్టేద్దాం కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా కోరికలు ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి. సినిమా ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, దట్స్ నాట్ మై లైఫ్. ఐ జస్ట్ వాంట్ నా హాబీస్. అందరూ ఏం చేస్తారు, హాబీస్ ఒకటి ప్రొఫెషన్ ఒకటి చేస్తుంటాం మెజారిటీ ఆఫ్ ద పీపుల్. నా హాబీ నా ప్రొఫెషన్ అయిపోయింది, ఇంకేం కావాలి నాకు. సో బేసిక్గా ఇటువంటి దీంట్లో నాకు ఎటువంటి అవకాశం వచ్చినా చేసేయాలనుకుంటున్నప్పుడు నాకు నేను సపోర్ట్ చేసే పీపుల్ దగ్గర నుంచి వచ్చే నాకేంటి, మనకి ఇండస్ట్రీ ఎవరు లేరని చెప్పాడు, వాడు ఇండస్ట్రీ వాడు కాదు, నేను మ్యూజిక్ చేయొచ్చలేదు అలా చెప్పగలరు, దానికి పనికిరాను అన్నాడు. ఇక్కడికి వచ్చి సరే అదొకటే చేయలేకపోయాను. అది మీరు విన్నారు కదా ఆ టైంలో? మరి ఏం విన్నాను? ఆ మాటలు విన్నారు కదా మీరు? విన్నానా? ఎలా?
నేను వాళ్ళు చెప్పడం వల్లే వేరే స్టార్ట్ చేశారు. చెప్పడం వల్ల స్టార్ట్ చేయలేదు. ఓకే. నాకు ఆపర్చునిటీ ఇక్కడ అది వచ్చింది. ఓకే. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ ఆశీర్వాద్ లూక్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వైజాగ్లో. యాక్చువల్ ఫ్రెండ్ కాదు, నాకు గురువు. సో అతనికి అసిస్టెంట్గా నేను వచ్చాను. వస్తే నాకు ఇక్కడికి వచ్చి అతనితో పాటు స్టూడియోలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆర్టిస్ట్ అనుకునేవారు. నాకేమో నేను యాక్టర్లో ఉన్నాను కదా అని ఫీలింగ్. చూసి కళ్ళు బాగున్నాయి కదా, వాయిస్ వాట్ ఎవర్, ఆ పొగడతలు నేను చెప్పుకోకూడదు, బట్ వాట్ ఎవర్ మీ కళ్ళు చాలా అదే అదే అంటే వినడానికి బాగుండేది. కానీ మనకేమో అస్సలు నాలెడ్జ్ లేదు, బాగా వీడియో ఎక్కువ, సిగ్గు, ఒక షైగా అయ్యాను బేసిక్గా, ఇంట్రోవర్ట్ని. ఏదో రూమ్లో కూర్చొని మ్యూజిక్ చేసుకోవాలి కానీ ఇదంతా ఏంటి అనుకున్నాను. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకున్న ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలి. వెనక్కి వెళ్తే మళ్ళీ రాను, నాకు తెలుసు. అటు ఇటు అలా చూశాను. యాక్టింగ్ ఆఫర్స్ అప్పుడు ఎవరో ఒకరు మాట్లాడారు కదా, వాళ్ళకి కొంచెం టచ్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిపోయాను మా ఊరు, వైజాగ్ వెళ్ళిపోయాను. మళ్ళీ దస్పల్ల హోటల్లో పనిచేసేవాడిని అక్కడ, కాలేజ్ చేసుకుంటూ. పార్ట్ టైం దస్పల్ల హోటల్లో రిసెప్షన్, ఫ్రంట్ ఆఫీస్, పాకెట్ మనీ కోసం. నాకు ఏదో ఒకటి చేస్తూ ఉండాలని ఒక ఇది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న టైంలో ఇక్కడ వేసిన విత్తనం మొక్క అయ్యింది. ఆఫర్ వచ్చింది, వచ్చా. చిన్న రోలు అన్నారు, ఓకే అన్న, అంతే. కెమెరా ముందు నిల్చున్నాను. సెప్టెంబర్ 17 నా ఇంకో బర్త్డే చేసుకుంటూ ఉంటాను యూజువల్గా. 16 సెప్టెంబర్ రుతురాగాలు స్టార్ట్ అయింది. 17 సెప్టెంబర్ ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నిల్చోవటం. కాబట్టి రుతురాగాల కంటే ముందు మీరు వందే మాత్రం అనే సీరియల్ చేశారు. వందే మాత్రం సీరియల్ టెలికాస్ట్ అయింది. రుతురాగాలు సెప్టెంబర్ 16th స్టార్ట్ అయ్యి 17th నేను కెమెరా ముందు నిలిచాను. వాట్ ఎవర్ బ్లా అయిపోయింది. వెనక్కి చూసుకోలేదు, జరుగుతుంది. మధ్యలో ఆగింది అది. అది టెలికాస్ట్ అవ్వదు అంటే టైం పడుతుంది, అది బిజినెస్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయింది. ఇంకా లేదనుకున్నాం అది. ఆ టైంలో నాకు ఆల్రెడీ ఇక్కడ తిరుగుతున్నాను కదా లొకేషన్లో, అక్కడ మేనేజర్ సూర్య అని ఒక అతను ఉన్నాడు. అతను హర్ష వచ్చేయచ్చు కదా అంటే ఒక దగ్గరికి వెళ్ళాను. అది ఒక ఎపిసోడ్ ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పాను, ఇప్పుడు వేస్ట్. బట్ వాట్ ఎవర్, అక్కడికి వెళ్తే నాకు అనుకోకుండా పూరి జగన్నాథ్ గారు అప్పుడు డైరెక్టర్ వందే మాత్రం. ఆ వందే మాత్రంలో చూస్తే ఆ డైలాగ్ చెప్తున్నాడు, ఎవరో చెప్పకపోతే నాకు ఇచ్చారు. సరే వీడు చెప్తున్నాడు కదా, అంతే. అక్కడ క్యారెక్టర్ పడిపోయింది. నువ్వు వెళ్ళొద్దు, హాఫ్ డే షూట్, అది చిన్న చిన్న ఎపిసోడ్స్. బాబు నువ్వు వెళ్ళొద్దమ్మా, నీకు ఇంకోటి ఉందో, అందులో లీడ్ రోల్ ఇస్తున్నాను నీకు అని. ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ డింగ్రా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది పడింది. అది సరే అయిపోయింది, చేసిన తర్వాత ఫస్ట్ టెలికాస్ట్ అయింది. అది మళ్ళీ రుతురాగాలు స్టార్ట్ అయింది ఎవెన్చువల్లీ. బట్ ఇది డైలీ సీరియల్ కదా, ఎక్కువ అవుట్పుట్ పెట్టుకొని చెద్దగాలి, ఇంతలో టెలికాస్ట్ అయిపోయింది. అది ఫస్ట్ టెలికాస్ట్ అయింది. అండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేశారు మీరు సీరియల్ ఒకటి, రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక సీరియల్ చేశారు. సో వీళ్ళిద్దరి డైరెక్షన్స్లో ఏ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండబోతుంది? ఇది మాత్రం ఇద్దరు కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే పూరి గారి యాటిట్యూడ్ నాకు ఎంత ఇష్టమో, రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు అంత ఇష్టం. ఓకే. అమ్మో ఆ డిసిప్లిన్ పెద్ద మాట అయినా అనేస్తా, తిట్టిని నా మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు. కానీ తీసుకుంటే గనక ఇండస్ట్రీలో ఎవరికి అంత డిసిప్లిన్ ఉందండి ఆయనకి. అందరూ ఏం చూస్తారంటే ఏదో పెద్ద పెద్ద స్టార్లు పెట్టి బడ్జెట్లు పెట్టి గ్రాఫిక్స్లు అదే అంటారు కదా, ఆస్కర్ ఏదో వచ్చింది అంటే అది ఎలాగో అదేదో జాతకరీత్యా వచ్చింది అన్నట్టు చూస్తారు తప్ప అణువు ఎంత కేర్ తీసుకొని ఎంత పిచ్చెక్కించేస్తాడో టీం అందరినీ. అది అక్కడ పనిచేసిన వాళ్ళకి, కొంచెం దూరం నుంచి చూసిన అలాంటి వాళ్ళకి తెలుసు. అప్పటి నుంచే సీరియల్లా అసలు దాన్ని సీరియల్లాగా ఈరోజు మేము చూడాల. మాకు అర్థమయ్యేది కాదు. మాకు ఎలా ఉండేది అంటే అప్పుడు ఒక ఇలాగ పుస్తకం ఇచ్చేవారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 20 పేజీలు 30 పేజీలు ఒక్కొక్కడికి. ఆ రోజు అవి చేయాలి, అన్ని డైలాగులు అంతది. రాజమౌళి గారి దగ్గర 2 పేజీలు ఉండేవి. ఏంటి ఆ డైలాగ్ ఉంది ఇంకా ఏంటి ఇవాళ అంతా ఇదే చెక్కేవాడైనా షార్ట్ ఇటు అటు ఇలా పెట్టేది. ఏంటిది ఎక్కడ అప్పుడు మా సినిమా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను ఇది ఎక్కడ సినిమాల్లో ఇలా చేస్తారనుకుంటా కదా, ఏంటి ఇలాగుంది ఇక్కడ, మనకు అది అవుట్పుట్ కావాలి. ప్రొడ్యూసర్ గారు రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారిని తరవటం జరిగేది. ఈయన ఎంత తరివినా ఆయన అనుకున్నట్టు తీయడం జరిగేది. నేను అదే అంట, ఫస్ట్ నుంచి తెలిసిపోద్దండి యాటిట్యూడ్. అంటే అతను ఏదో ఇవాళ ఆస్కర్ అవార్డు రేంజ్కి వచ్చేస్తాడని కాదు అక్కడ క్వశ్చన్. ఆ రోజు హీ హ్యాస్ ప్రాపర్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రొఫెషన్. హీఈస్ లుకింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఆ డిసిప్లిన్ పొద్దున్న 5 గంటలకు లేచి అదంతా, అంటే ఇది లైఫ్ స్టైల్ కూడా ఆపాదించి చెప్తున్నా. పూరి గారు అలా కాదు, కూల్. ఆయన కరెక్ట్గా 4 daysలో స్క్రిప్ట్ రాసేస్తారు. 2 రోజులు అయిపోతాయి కొన్ని స్క్రిప్ట్లు. పార్టీంగ్ సాయంత్రం 5 ఏదో 6 గంటల ప్యాకప్ అంటే 5 నుంచే పార్టీ మోడ్ స్టార్ట్ అవుద్ది. పైగా అందరూ పార్టీ చేసుకోవాలి టీంలో ఉన్న వాళ్ళందరూ. ఏదో నేను హీరోయిన్ అది కాదు. ఈ తాపత్రయం ఈయనకి ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. పద అక్కడికి వెళ్దాం. రాసే ప్రతి షూటింగ్ ఎక్కడో ఒక సీషోరో కోస్ట్లో అదే అబ్రాడో ఎక్కడో ఉంటుంది. సో బ్యాంకాక్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు తర్వాత యూరోప్ మీద పడ్డాడు ఆయన. బట్ వాట్ ఎవర్,
ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అతను మాట్లాడే మ్యూజిక్స్లో కానీ వాటిలో కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నా ఇందులో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నువ్వు ఒక్కడివే నిజం అని డైలాగ్తో మొదలవుద్ది. డైరీ రాయ్ ఇదంతా ప్రోలోగ్ ఉంటుంది కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ మ్యూజిక్స్. ఎక్కడ చెప్పలేదు, నీకే చెప్తున్నాను. ఇది ఆ మ్యూజిక్స్ పూరి గారు చెప్పి యాక్చువల్లీ ఆయనతో చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఈ మధ్య నెంబర్ మార్చేసారు, అది నాకు తెలియలేదు. అదే ఇంకా ఐ కుంట్ ఫాలో ట్రై చేయడానికి ట్రై చేశాను కానీ సంభవం దొరకలా. బట్ ఆయన చెప్పుడు బాగుండేది, బట్ టైం సరిపోలేదు. అనుకోకుండా రిలీజ్ డేట్ చాలా సడన్గా అనుకున్నాను. అంటే హర్షవర్ధన్ గారికి పూరి జగన్నాథ్ గారి నెంబర్ దొరకడం అంటే అంత కష్టమా? కొంచెం పూరి గారి అంటే కష్టం అంటే నాకున్న ప్రపంచం చిన్నది, టైం తక్కువ. నాకు సడన్గా వచ్చింది ఐడియా. ఆయనతో ఒక షూటింగ్ మన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నేను కాంబినేషన్లో ఒక సీన్ చేశారు జైల్లో. అక్కడ చెప్పాను నేను, ఏంటి హర్ష ఏదో డైరెక్ట్ చేస్తున్నావు అంటే ఏంటన్నా సార్ అని మామూలుగా చెప్తూ అంటారు కదా మీ ఇన్స్పిరేషన్ అని. అలా అనొచ్చా లేదా, నమ్ముతారా లేదా అన్న భయం నాకు ఎందుకు లేదంటే క్లియర్గా చెప్పా. డైరీ గురించి ఒకటి ఉంటుందండి, కీలకం అది సినిమా మొత్తంలో. అది మీ మ్యూజిక్స్ లాగా వెనక మ్యూజిక్ హ్యాండ్ డ్రమ్స్, ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్ డ్రమ్స్ పెట్టి చేస్తుంటాడు ఆయన. ఇంటర్నెట్లో దొరికే మ్యూజిక్ బిట్స్ ఆయన మాట్లాడేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు లిప్ సౌండ్ అది తెలుస్తుంది. ఓకే, మ్యూజిక్ వస్తుంటుంది, మొదలు పెట్టేటప్పుడు ముందు ఈ సృష్టిలో ఒకడే అంటే ఆయన ఆ డైలాగ్ చెప్తారు. సో ఐ యాక్చువల్లీ వాంటెడ్ సుధీర్ బాబు టు టెల్ దోస్ డైలాగ్స్ లైక్ దట్. తర్వాత అది వేరే యాక్టర్తో చెప్పారు, వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించడం వల్ల అది ఎక్కడో మిస్ అయిపోయింది. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఆయన ఫిలాసఫీ, ఆయన మ్యూజిక్స్ దే యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ. ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ ఇది కానీ ఆయన స్టైల్ ఆఫ్ వర్క్, ఆయన స్పీడు, ఆయన తాలూకు సింప్లిఫికేషన్, అది ఎంత సింపుల్గా ఆయన అప్రోచ్ అవుతాడు అన్న దాంట్లో అతని లైఫ్ పర్స్పెక్టివ్, ఫిలాసఫీ ఆఫ్ లివింగ్, ఇవన్నీ నాకు ఇష్టం. రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు ఆయన డిసిప్లిన్ చూసి ఇష్టం కానీ నేను చేయలేను. కానీ రాజమౌళి గారి దగ్గర చూసి ఎప్పటికైనా కనీసం 1% అయినా నేర్చుకోగలుగుతానా అన్నంత భయంతో కూడిన రెస్పెక్ట్ ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే డీటెయిలింగ్ వాట్ హీ గివ్స్ టు సీన్కి చూపించే డీటెయిల్ చెక్కుతాడు. ఆయన చెక్కే తీరు ఎంత మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయంటే. ఈగా సినిమా ఇస్ వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్. సో వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. దానికి నాకు నా లైఫ్లో ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ 2 ఫిల్మ్స్, తెలుగులోంచి 2 సినిమాలు చెప్పమంటే ఒకటి మాయాబజార్, నేను చిన్నప్పుడు చూసింది, అంటే ఇంకా దాని మించి సినిమా ఇంకోటి ఉండదు. 2 ఈగా, అంతే. ఇట్స్ నాట్ టూ ఎర్లీ టు సే. కానీ ఇంకొక నేను బతుకున్నంతకాలం ఇంకోటి ఏదో రావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఇది మాత్రం పోదు. అంత పిచ్చి రాజమౌళి గారి ఐడియాస్, అప్రోచ్ టువర్డ్స్ స్క్రిప్ట్, అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ పూరి గారు.